సూపర్ హిట్ అయిన మ్యాడ్ సినిమాకు సీక్వెల్ గా రూపొందింది మ్యాడ్ స్క్వేర్. సినిమా విడుదల సిద్ధమైంది. మార్చి 28న ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు కూడా ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశి ఈ సినిమాను అయితే నిర్మించారు. మ్యాడ్ చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే మ్యాడ్ స్క్వేర్ సినిమా పెద్ద సినిమాగా రిలీజ్ కి అయితే రెడీ అయిపోతుంది. మొదటి పార్ట్ తో పోలిస్తే బడ్జెట్ తో పాటు అన్ని విషయాల్లోనూ ఎక్కువగా ఉండబోతుందంటూ మేకర్స్ చెప్తున్నారు. వారే ముగ్గురు హీరోలు ఈ సీక్వెల్ లో కంటిన్యూ కావడంతో పాటు పలు కామన్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మార్చి 28న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలు పెంచే విధంగా సెన్సార్ స్టాక్ తో పాటు రన్ టైం కూడా ఉంది. సెన్సార్ బోర్డు నుంచి ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ అనే టాక్ ను కూడా సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఈ సినిమా మరీ లెంతీగా కాకుండా సింపుల్ అండ్ స్వీట్ గా ఉండే విధంగా కేవలం 2 గంటల 7 నిమిషాలు రన్ టైం మాత్రమే ఉంచారని తెలుస్తోంది. ఆ టైంలోనే టైటిల్ కార్డ్స్ సైతం పడనున్నాయని అర్థమవుతుంది. మరి ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు 2.5 గంటలు అంతకు మించి ఉండటంతో బోరింగ్ గా అనిపిస్తున్నాయి. విడుదల తర్వాత రన్ టైం తగ్గిస్తున్న వారు కూడా ఉన్నారు. మరి మ్యాడ్ స్క్వేర్ సినిమా మేకర్స్ ముందుగానే మరీ ఎక్కువ రన్ టైం లేకుండా జాగ్రత్త పడ్డారని అర్థమవుతోంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నాగవంశి నిర్మించిన ఈ సినిమాకు సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మ్యాడ్ సినిమాకు ప్రేక్షకుల నుంచి అనూహ్య రెస్పాన్స్ కూడా దక్కడంతో ఎక్కువ ఆలస్యం చేయకుండా వెంటనే సీక్వెల్ గా ఈ సినిమానైతే తీసుకురాబోతున్నారు. మరి భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమాలో నార్ని నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్లు హీరోలుగా అయితే నటించారు. ఈ సినిమా బీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది అంటూ మేకర్స్ మొదటి నుంచే చెప్తూ వస్తున్నారు. ఇక సంగీత్ శోభన్ కామెడీతో పాటు ఇద్దరు హీరోలు మ్యాడ్ స్క్వేర్ తో మరోసారి ఆకట్టుకోవడం ఖాయమనే నమ్మకంను కూడా ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ లో మ్యాడ్ వంటి యూత్ఫుల్ కామెడీ ఎంటర్టైనర్స్ కి మంచి స్పందన ఉంటుంది. అందుకే మ్యాడ్ స్క్వేర్ సినిమా కూడా ఖచ్చితంగా భారీ వసూళ్లను సాధిస్తుందనే నమ్మకంను కూడా ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు హీరోలకు ఈ సినిమా మరోసారి కీలకంగా అయితే మారనుంది. మరి ఈ సినిమా విజయాన్ని సొంతం చేసుకుంటే ముగ్గురు హీరోలు వరుసగా సినిమాలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి.